మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ మధ్య కాలంలో చూస్తే అసలు వరుసగా మరణాలే సంభవిస్తున్నాయి గురుగారు. బస్ యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, ఫ్లైట్ యాక్సిడెంట్లు, ఏదో ఒక రకంగా మరణం అన్నది చూస్తున్నాం. అసలు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఫ్యామిలీ అంతా చనిపోవడం, ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ పీపుల్స్ చనిపోవడం అట్లా చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఇకపై కూడా ఇలాంటివి చాలా జరగబోతున్నాయి, చాలా జరిగేవి ఉన్నాయి అని కొంతమంది చెప్తున్నారు, వింటూ ఉన్నాము. ముఖ్యంగా మొన్నటికి మొన్న బాంబ్ బ్లాస్ట్ కూడా జరిగింది ఢిల్లీలో. ఆ తర్వాత ఇప్పుడు గుళ్ళో ప్రసాదం తీసుకోవడానికి కూడా నోచుకోలేమా అనిపిస్తూ ఉంది గురుగారు. ప్రసాదాల్లో కూడా పాయిజనస్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈరోజు మనం వీడియో చేస్తున్నప్పటికీ శ్రీశైలం దారిలో కూడా బాంబులు దొరికాయని, బ్యాగ్ ఏదో కనిపిస్తుంటే క్వశ్చన్ మార్క్గా కనిపించి కంప్లైంట్ చేస్తే అందులో బాంబులు దొరికాయని కూడా చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. భయపెట్టడానికి కాకపోయినా ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీరు ఏం సలహా చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి గ్రహ గతులు అనేటువంటివి సరిగ్గా లేవమ్మా. మనం విశ్వావసనామ సంవత్సరం విశ్వానికి నమ్మకమైనటువంటిది అని చెప్పుకున్నాం గతంలో. కానీ ఈ విశ్వావసనామ సంవత్సరంలోనే అనేకమైనటువంటి దాడులు జరిగాయి. మనకు ఏప్రిల్ మంత్లో మనం చూసినట్లయితే, అంటే దీనికి మూలాలు వెతుక్కోవాలమ్మా. ప్రతి దానికి కూడా రీసెర్చ్ అనేటువంటిది చేసుకోవాలి. ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అలాగే ఈ సంబంధించినటువంటి బస్సు ప్రమాదాలు 10ల సంఖ్యలో కలుపుకుంటే 100ల సంఖ్యలో ఇప్పటికీ మరణించారు. అది సామాన్యమైన విషయం కాదమ్మా. కాబట్టి ఈ సందర్భంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఇది మనకు సంబంధించింది కాదు కదా, మన ప్రాంతంలో జరగలేదు కదా అని అనుకోకండి. ఇది అందరికీ సంబంధించినటువంటిది. ఇది ఎక్కడో ఒక చోట జరిగిన విపత్తు వేరు. ఇది మన భావి జీవితంలో ఎలా ప్రసిద్ధమైన రోల్ పోషిస్తుంది, ఇప్పుడు చెప్పుకునే ప్రతి అంశము కూడా మన అందరి జీవితాల్లోనే జరగబోతాయి, సందేహం లేదు. ఎందుకనంటే రీసెర్చ్ చేశానమ్మా. చాలా రీసెర్చ్ చేస్తే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు ఏ గ్రహాల ప్రభావం వల్ల ఇటువంటిది జరిగింది, ఇప్పుడెందుకు మళ్ళీ తీవ్రవాద దాడి అనేటువంటిది వస్తే మొట్టమొదటి మనం చూద్దాం. మార్చి 29వ తారీఖు రోజున షట్గ్రహ కూటమి, శని మారాడు. ఆ రోజున వేరే దేశంలో సూర్యగ్రహణం, ఇవన్నీ సంభవించాయి. మన భారతదేశంలో సంభవించలేదు కదా, మనకేం సంబంధం లేదు, ఊరికే పాపం పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఏదో ఆయన దానికోసం సొంత స్వలాభం కోసం మాట్లాడుతున్నాడు అని చెప్పి కామెంట్లలో మనం చేసిన వీడియోలకి చాలామంది పెట్టారు. మరి ఏప్రిల్ మంత్లో 22, 24 జరిగింది ఏందమ్మా? పెహల్గాం దాడి జరిగింది కదా, 26 మంది హిందువులు చనిపోయారు, తీవ్రవాద దాడి. మనం 26 మందిని కోల్పోయాం, వాళ్ళు కొంతమందిని కోల్పోయారు, దాడి జరిగింది. తర్వాత అడపా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరిగాయి, అక్కడి నుంచి మొదలయ్యాయి. ఆ షడ్గ్రహ కూటమి తదనంతరం తర్వాత ఇప్పుడు మొన్నటికి మొన్న అక్టోబర్ 18వ తారీఖు రోజున గురుడు మిథున రాశి నుంచి అతిచారముతో ఈ కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఇప్పుడు కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. 5 డిసెంబర్ వరకు ఉంటాడు, తర్వాత మిథున రాశికి వెళ్ళిపోతాడు. జూన్ 6 వరకు ఉంటాడు వచ్చే సంవత్సరం. తర్వాత మారుతాడు, కర్కాటక రాశిలోకి వస్తాడు మళ్ళీ. ఎన్నడూ లేనంతగా నేను రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే, రాబో 8 సంవత్సరాలు మహాగడ్డు కాలం. 1, 2 కాదమ్మా, రాబో 8 సంవత్సరాలు అంటే 2025 సంవత్సరం నుంచి మొదలుకొని 2033వ సంవత్సరం వరకు కూడా మనుష్యులుగా పుట్టిన మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. జనాలు పిట్టల్లా రాలిపోతారు. ఇది నేను భయపెడుతున్నాను మాత్రం దయచేసి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అనుకోకండి. గత చరిత్రని మనం అధ్యయనం చేసిన తర్వాత, అంటే ఎక్కడి దాకా వెళ్ళాను, ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి మొదలుపెట్టాను. అంటే
గురువు అతిచారం అంటే ఏంటి అని అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళడం, అనుకున్న సమయం కంటే ముందే వెళ్ళడం అతిచారం అని అంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ అతిచారంలో ఎలా తెలుసుకోవాలి అని అంటే, నవగ్రహాల్లో గురువు, శని, రాహు, కేతు చాలా ప్రధానమైన గ్రహాలు. శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. రాహు, కేతులు ఇద్దరు 1.5 year పాటు ఉంటాడు, 18 నెలల పాటు ఉంటారు. ఇక గురువు రమారమి 370 రోజుల పాటు ఒక రాశిలో ఉంటాడు, అంటే ఒక సంవత్సరం సుమారుగా. అంటే సంవత్సరం పాటు ఒక రాశిలో తను ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత సమయం తీసుకుంటుందో ఆ రాశి మారడానికి 370 రోజులు అంటే 150 రోజుల్లోనే పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఒక పనికి ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళడానికి 5 గంటల సమయం అనుకోండి. గురుగారు మీరు చాలా స్పీడ్గా వెళ్ళిపోయి 2 గంటలు వెళ్ళిపోతే 3 గంటలు మీకు సేవ్ అవుతుంది కదా. ఈ 3 గంటల్లో మళ్ళీ మీరు ఇంకేదో పనులు చేస్తారు కదా. అలా గురువు అతిచారం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు జరుగుతాయి. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. చెడు అంటే ఏంటంటే గతంలో జరిగినటువంటి దుస్సంఘటనలకి కొనసాగింపు అని అర్థం. అతిచారంలో గురువుకి అతిచారములో గతంలో జరిగిన సంఘటనలకి కొనసాగింపు ప్రక్రియ. కొనసాగింపు ప్రక్రియ జరిగింది కదా. గతంలో టెర్రరిస్ట్ అటాకు 18 అక్టోబర్ నాడు మారారు. తర్వాత కొనసాగింపు ప్రక్రియ 10 నవంబర్ నాడు జరిగింది. మరి జరిగింది నష్టం ఏంటమ్మా? నష్టమే కదా ఇది. ఉగ్రదాడి మరి కొనసాగింపు అయింది. ఇంకొకటి, ఈ యొక్క గ్రహం ఈ గురువు అతిచార ప్రభావం వల్ల ఏం జరుగుతుందనంటే, ఒక వ్యక్తిని సంతోషపరచడం కోసం కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. దీనికి ఉదాహరణలు కూడా చెబుతాను. మనకు మహాభారత యుద్ధకాలంలో గురువు అతిచారముతో ఉన్నాడు కాబట్టి యుద్ధం సంభవించింది. అక్కడ ఎవరు సాటిస్ఫై చేయడానికి చేశారు? దుర్యోధనుడు తన యుగోని సాటిస్ఫై చేయడం కోసం చేసినటువంటిది. దాన్ని కొనసాగించారు, యుద్ధం జరిగింది. 1974 నుంచి 1977 వరకు కూడా, అప్రాక్సిమేట్లీ 1975 అనుకుంటా, 75 నుంచి 77 జూన్ వరకు కూడా ఎమర్జెన్సీ పీరియడ్. భారతదేశం మొత్తం కూడా ఒక చీకటి అధ్యాయంగా చెబుతారు. అంటే మీకైనా నాకైనా పుట్టిన ప్రతి భారతీయుడికి హక్కులు కోల్పోయినటువంటి రోజు. అంటే అది ఎటువంటి అంటే స్వాతంత్రం రాకముందు ఎలాంటి ఉన్నామో అంతకంటే ఘోరమైన పరిస్థితి. సర్వ హక్కులు కోల్పోయాం. ఆంగ్లేయులు పరిపాలించిన హక్కులు మనకంటూ కొన్ని ఉన్నాయి. కానీ ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీ పీరియడ్ వల్ల ప్రతి మానవులకి సంబంధించినటువంటి హక్కుని మన భారతదేశంలో కోల్పోయాం. ఈ సమయంలో కూడా గురువు అతిచారంతో ఉన్నాడు. చెడు గురించి మనం చెప్పుకున్నాం. ఇక మంచి గురించి కూడా చెప్పుకుంటే, రైట్ బ్రదర్స్ ఈ గురువు అతిచారంలో ఉన్నప్పుడే 1910 1909లోనో ఎప్పుడు ఈ గురువు అతిచారం ఉండగానే ఇప్పుడు అందరం మనం భోగముగా అనుభవించే విమానం కనుగొనడం జరిగింది. తర్వాత మశూచి అంటాము, దాన్ని ప్లేగు అనే వ్యాధి అంటాం. ఈ ప్లేగు వ్యాధి వల్ల 1914 నుంచి లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈ గురు అతిచారంలో ఉన్నప్పుడుగానే మందు కనిపెట్టడం జరిగింది, పెన్సిలిన్ ఇంజెక్షన్. కాబట్టి మంచి కూడా జరిగింది మానవాళికి, కాకపోతే చెడు కూడా జరిగింది. ఎలా కూడా మీకు తెలియజేస్తాను, ఎందుకంటే నేను రీసెర్చ్ చేసి ఉన్నాను కాబట్టి దీంట్లో మీకు కొన్ని వివరాలు తెలియజేస్తానమ్మా. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి, అంటే 28 జూలై 1914 నుంచి 11 నవంబర్ 1918 వరకు ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. ఇందులో గురు అతిచారము 1916లో సింహరాశిలో ఉండగా జరిగింది. ఆ 1916 బ్యాటిల్ పీరియడ్ అనేటువంటిది చాలా పెద్దగా సంఖ్యలో, లక్షల సంఖ్యలో జనాలు చనిపోయారు ఫస్ట్ వరల్డ్ వార్లో. సెకండ్ వరల్డ్ వారు 1 సెప్టెంబర్ 1939 నుంచి 2 సెప్టెంబర్ 1945 వరకు జరిగింది. ఇందులో గురువు అతిచారము 1941లో మేషరాశిలో ఉండగా జరిగింది. ఆ సమయంలోనే అమెరికా ఎంటర్ అయింది సెకండ్ వరల్డ్ వార్కి. తర్వాత యుఎస్ఎస్ఆర్, రష్యా కూటమి ఉంది కదా, ఆ రష్యా కూటమి పెర్ల్ హార్బర్ అనే నినాదంతో యుఎస్ ఎంటర్ అయింది. యుఎస్ఎస్ఆర్ ఆపరేషన్ బార్బరోసా, రష్యా కూటమి ఎంటర్ అయింది. అంటే అమెరికా రష్యాలు ఎంటర్ అయినటువంటి సందర్భం 1941 మేషంలో ఉండగా. ఈ మేషము సింహము ఏంటి అని అంటే,
ఈ ద్వాదశ రాశుల్లో అగ్నితత్వ రాశులు, అంటే యుద్ధాన్ని ఉసిగొల్పే రాశులు. అంటే గురువు యుద్ధాన్ని ఉసిగొల్పే అగ్నితత్వ రాశులైనటువంటి మేషసింహంలో ఉండగా వార్లు జరిగాయి. మళ్ళీ ఎప్పుడు జరగబోతుంది అంటే 14 మే 2025 నుంచి మిథున రాశిలోకి వచ్చాడు. ఈ సంవత్సరం మేలో 14కి వచ్చినటువంటి గురువు 23 అక్టోబర్ 2032కి, అంటే 8 సంవత్సరాల్లో 21 సార్ల పాటు తన యొక్క గమనాన్ని మార్చుకున్నాడు. ముందుకి వెనక్కి మధ్యలో వక్రగతి. కాబట్టి 31 అక్టోబర్ 2026వ సంవత్సరంలో సింహరాశిలోకి వస్తాడు. 25 జనవరి 2027కి మళ్ళీ కర్కాటకంలోకి వచ్చేసేస్తాడు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఎగ్జాక్ట్గా 3 నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా యుద్ధములు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తరువాత శని మార్పు కూడా దీనికి కారణం. ఈ శని రేపు 2027 సంవత్సరం తర్వాత నీచ స్థితి అయినటువంటి మేషరాశిలోకి వస్తాడు. మేషరాశిలో ఉండగా అప్పుడు ఏంటనంటే మేషరాశిలో ఉన్నటువంటి శని నీచ స్థితి పొంది ఉండి 14 మే 2028 మళ్ళీ సింహరాశిలోకి గురువు ఉంటాడు. ఎప్పటి వరకు 24 జూలై 2028. ఆ మధ్య కాలంలో కూడా ఉపద్రవాలు వస్తాయి. మళ్ళీ యుద్ధములు కానీ సామూహికంగా ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి పరంగా కానీ యుద్ధములు ఇవన్నీ కూడా వైపరీత్యాలు, మనం ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. 31 అక్టోబర్ 2026 నుంచి 25 జనవరి 2027 మధ్యలో ప్రాణ నష్టము, భూ నష్టము, చాలా విధంగా ఆస్తి నష్టములు ఉంటాయి. అలాగే 14 మే 2028 నుంచి 24 జూలై 2028 మధ్య కాలంలో కూడా ఉంటుంది. తరువాత ఎంత ప్రమాదము, ప్రపంచవ్యాప్తముగా దుర్భిక్షము అనేటువంటిది చూడబోయేటువంటిది ఎప్పుడంటే మార్చి 16వ తారీఖు 2031 నుంచి సెప్టెంబర్ 26వ తారీఖు వరకు 2031 శని రోహిణి నక్షత్రంలో సంచారం చేస్తుంటాడు. ఆ మధ్య కాలములో 15 అక్టోబర్ 2031 నుంచి 5 మార్చి 2032 వరకు ధనుస్సు రాశిలో ఉంటాడు. మరొక అగ్నితత్వ రాశి అయినటువంటి గురువు ధనుస్సు రాశిలో, శని వృషభ రాశిలో ఉన్నప్పుడు నష్టమమ్మ. ప్రకృతి పరంగా భూ విపత్తులు, సునామీలు కానీ, తర్వాత ఈ సంబంధించినటువంటి భూకంపాలు కానీ, ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయము కానీ, లేకపోతే థర్డ్ వరల్డ్ వార్ అని అనుకుంటూ వస్తున్నారు కదా, ఎక్కువగా యుద్ధ భయాలు అనేటువంటివి ఉంటాయి. ఈ గురువు అతిచారంలో ఉండగానే ఇప్పటికీ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం పోలేదు, కొనసాగింపు మళ్ళీ కొనసాగుతుంది. అలాగే ఇజ్రాయెల్ గాజా కొనసాగుతుంది, హమాస్ కొనసాగుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తముగా రాబో 8 సంవత్సరాల పాటు మనం ఇటువంటి భయానకమైనటువంటి వాతావరణ పరిస్థితుల్ని మనం ఎదుర్కోక తప్పదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనకు కూడా ఈ యొక్క ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి తప్పకుండా మనం కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. దీంట్లోనే ప్రధానంగా కొన్ని మంచి కూడా జరిగేటువంటి సంఘటనలు జరుగుతాయమ్మా. ఏంటి అనంటే గురువు విద్యాకారకుడు, ధనకారకుడు, తర్వాత కీర్తి ప్రతిష్టలు, సంతానానికి కారకుడు, పనులలో అనుకూలత కారకుడు. కాబట్టి విద్యాకారకత్వం వచ్చింది. కాబట్టి మన భారతదేశంలో జరిగే రిఫార్మ్స్ ఏంటనంటే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఇప్పటి వరకు చెత్తను చదువుకున్నాం మనం. మనకు కేవలం మన చరిత్ర అంటే మొఘల్స్ నుంచి ప్రారంభమై డచ్ వాడు, పోర్చుగీస్ వాడు, ఇంకా ఫ్రెంచ్ వాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు, బ్రిటిష్ వాడు, వీడు మాత్రమే పరిపాలించిందే మనకు చరిత్ర. మొత్తం రిఫార్మ్ అవుతుంది. మొట్టమొదలు క్రీస్తు పూర్వం కంటే మొదలైనటువంటి గొప్ప గొప్ప రాజుల చరిత్రల్ని మనం పుస్తకాల రూపంలో భవిష్యత్తు తరం విద్యార్థులు చదువుకుంటారు. మనం చదివింది చెత్త అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మన మీద చెత్తనే రుద్దారు. మన హిందూ ధర్మాన్ని నాశనం చేసి రుమాలు కుట్టుకొని వచ్చిన డబ్బులతో తిన్నాడు అని చెప్పి ఔరంగజేబుని గురించి గొప్పగొన్నాం. ఎన్ని దుర్మార్గమైనటువంటి పనులు చేశాడమ్మా. అక్బర్ బాద్షా అంటాం, ఎన్ని దుర్మార్గాలు చేశాడు. ఒక్కడా రెండా చెప్పుకుంటూ పోతే టిప్పు సుల్తాన్ మెల్కోటే రామాలయంలో ఎన్ని వందల మందిని, రామాలయంలోనే వేల మందిని చంపాడమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్రలో అసలు సిసలైన చరిత్రని మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం చెప్పాలి అని అంటే క్యాన్సర్ రోగానికి, థైరాయిడ్ సమస్యలకి, షుగర్ సంబంధమైన సమస్యలకి మూల కారణం ఈ గురువు. వీటికి సంబంధించినటువంటి సమూలమైనటువంటి కొత్త మందులు
ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే గురువు అతిచారం రాగానే షుగర్కి ఏదో మందు వచ్చిందని చెప్పి అన్ని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్నాం. 18 అక్టోబర్ తర్వాత వచ్చినటువంటి ఇన్వెన్షన్. కాబట్టి ఇలా మంచి కూడా జరుగుతుంది. మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి భద్రతా మండలిలో ఉన్నతమైన స్థానం మనకు లభిస్తుంది. లేదు అది పక్కకు తోసి దానికంటే గొప్పదయ్యే శక్తివంతమైనటువంటి దేశాల కలయికల్లో మనం ప్రధాన భాగస్వామి, ఒక గొప్పదైనటువంటి స్థానాన్ని మనం పొందుతాం. ఇక భద్రతా మండలితో సంబంధమే లేదు. ఇక మనం ఉన్నటువంటి ఏర్పరిచిన గ్రూపే పెద్దదయ్యే అవకాశం అందుబాటులో ఆ చిరకాలంలోనే ఉంది. కాబట్టి కొన్ని నియమాలు అనేటువంటివి కూడా ఈ యొక్క సమస్య ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పుకున్నాం, మంచి చెప్పుకున్నాం, చెడు చెప్పుకున్నాం. కానీ మనము దైనందిన జీవితంలో కొన్ని నియమాలు కూడా పాటించినట్లయితే ఆ యొక్క గురువు అతిచార ప్రభావం వల్ల వచ్చే సమస్యల నుంచి మనం బయటపడతామమ్మా. అవి ఎలాంటివి ఉంటాయి గురుగారు? ఏం చేయాలంటారు? ఎప్పుడు చేయాలంటారు? ఎలా చేయాలంటారు? ఇలాగ మనం చూసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు కూడా దత్తాత్రేయ ఆరాధన చేయాలి. అసలు సిసలైన దత్త స్వరూపము అంటే దత్తాత్రేయుడే. అత్రి అనసూయులకి పుట్టిన దత్తాత్రేయుడే గురువు. ఈనాడు మనం చూస్తే మనం అసలు కంటే కొసరుని ఎక్కువగా పెట్టుకుంటున్నాం. బాబాల చుట్టూ తిరుగుతున్నాం, ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నాం, వాళ్ళకి పాదసేవలు చేస్తున్నాం. మనిషిగా పుట్టి మనిషిగా రోగాల బారిన పడి చచ్చినటువంటి మనుషులకి గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ మనం పూజించాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందరూ అవధూతలే. అవధూతల్లో ఎవరు తక్కువ వారు? శృంగేరి పీఠాధిపతులు అవధూతులు కాదా? రమణానంద మహర్షి అవధూతలు కాదా? కంచి పీఠాధిపతి చంద్రశేఖరానంద సరస్వతి అవధూత కాదా? మాణిక్య ప్రభు అవధూత కాదా? అక్కల్కోట్ మహారాజు అవధూత కదా? ఎవరికి లేనట్టు ఎవరు అవధూతలు? అవధూతలను ఏమన్నా గుళ్ళు గోపురాలు కట్టి అభిషేకం చేయమన్నారా? పిచ్చి పనులు చేస్తున్నాం, మనం అజ్ఞానంతో చేస్తున్నాం. కలియుగ ధర్మం ఏంటనంటే పాపములు పెరగాలి, పుణ్యము తగ్గాలి. పాపం పెరగాలంటే దేవతలు, మనకు వేదాల్లో చెప్పిన దేవతని కాకుండా అవధూతలుగా ఉన్నటువంటి వాళ్ళని పూజిస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, హారతులు పడుతున్నాం. భక్తుడు ఉండాల్సిన చోట దైవాన్ని పెడుతున్నాము, దైవం ఉండాల్సిన చోట భక్తుని పెడుతున్నాం. మీలాగా నాలాగా పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ. కాకపోతే పూర్వజన్మ వశాత్తు వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు, అవధూతలు అయ్యారు. నమస్కారం చేసుకోండి, ఆయన చెప్పిన మాటలు వినండి, ఏ అవధూత చెప్పినా. అంతే తప్ప హారతులు పట్టడాలు, గుళ్ళు గోపురాలు కట్టడాలు, అభిషేకాలు చేయడాలు, అసలు దైవమే మంత్రమే బీజాక్షరాలే లేదు, యంత్రమే లేనటువంటి వాళ్ళకి కూడా ఈ రోజున చేస్తున్నారు. అవన్నీ మానుకోండి. ఎందుకంటే దైవం కాదు, ఒక అవధూతగా గౌరవిద్దాం, అంతవరకే. ఇప్పుడు నేను ఒక మంచి మాటలు చెప్పానమ్మా, నన్ను పూజించమన్నా, దాని అర్థం నన్ను ఆ మంచి మాట చెప్పినందుకు గౌరవించాను, అంతవరకే. అంతే తప్ప ఈయన గొప్ప మాట చెప్పాడు కాబట్టి ఈయన దేవుడు అని చెప్పి చేస్తే పిచ్చి అంటారు దాన్ని. అందుకనే ఆ మూఢం నుంచి బయటికి రండి. మనకున్నారు, ఈశ్వరుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, అమ్మవారు ఉంది, లక్ష్మి ఉంది, వినాయకుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉంది. ఎవరు తక్కువ మనకు? అంతకంటే గొప్ప కాదుగా. దత్తాత్రేయుని కొలిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కొలిచిన ఫలితం. కాబట్టి ఆ విధంగా చేయండి. దత్తాత్రేయ ఆరాధన ప్రతిరోజు కూడా దత్త కవచము కానీ, కాలాన్ని శాసించేవాడు కాలభైరవాష్టక పారాయణం, గణపతి స్తోత్రము, కలవు చండీ వినాయకో కాలభైరవ, దుర్గా ఆరాధన, ఇవి 4 చేసి నిత్యము చేస్తున్నటువంటి మానవుడికి ఎప్పుడు కూడా ఉపద్రవాలు ఏమీ చేయవు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల మానవుడికి యోగాన్ని అందించాలనే ఉద్దేశంతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ప్రత్యేకించి చేయడం జరుగుతుంది. ఇందున మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము, గణపతి హోమము, ఇలా అనేక ఉగ్రదేవతల హోమాలు, తద్వారా మనకు మంచిని కలిగించేటువంటి ఇలాంటివి ఎన్నో కూడా చేయిస్తున్నామమ్మా. మానవుడికి దరిద్రము ఉండకూడదు, ఆనందంగా జీవించడానికి ఏ దేవతలైతే తోడ్పడతారో ఆ దేవతల హోమాది కార్యక్రమాలు ప్రతి నెల మనం చేయిస్తున్నాం. దీంట్లో సభ్యులుగా చేరవచ్చు, అందరికీ కూడా అవకాశం ఉంటుంది. తద్వారా చేరినటువంటి వాళ్ళకి మనం చేసుకున్నటువంటి పుణ్యము మనం భవిష్యత్తులో మనం అనుభవిస్తాం. ఈ కలియుగంలో దానమే చెప్పబడి ఉంది. కాబట్టి నియమ ప్రకారము ఈ యొక్క సంపాదించిన దాంట్లో నెలకు ఒక 300 రూపాయలు ఖర్చు పెడతాం కదమ్మా, తప్పు లేదుగా. దానం చేయండి చాలు. తోచిన వస్తువులు ఎవరికైనా అనాథలకి దానం చేయండి, శక్తి కొలది చేయండి. ఆ దానమే మనల్ని ఆపద సమయంలో కాపాడుతుంది. అవకాశం ఉంటే భగవంతుడు ఇంకా శక్తినిస్తే మన పీఠం ఆధ్వర్యంలో జరిగే ప్రతి నెల ఒక రక్షణ కవచం, మృత్యుంజయ హోమం చేయడం ద్వారా అకాలమైనటువంటి ప్రమాదాల నుంచి బయటపడతాం. ఇలాంటివి ఎన్నో హోమాలు ప్రతి నెల ఒక పుణ్యతిథి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పాటు కొనసాగుతుంది. అందులో
నమోదు చేసుకోవచ్చు. వీడియోలు కూడా ప్రతి నెల పంపించడం జరుగుతుందమ్మా. చాలా సంతోషం గురుగారు, ఈ వీడియో ద్వారా చాలా ఇంపార్టెంట్ సమాచారాన్ని అందించారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.